హాయ్ ఫ్రెండ్స్, మేము కరీంనగర్ నుండి తిరుపతికి వచ్చాము. తిరుపతి తిరుమల దేవస్థానం దర్శించుకున్న తర్వాత అక్కడ 6 యాత్రలు ఉంటాయి. పైన శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పక్షితీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా. ఇవి దర్శించుకున్న తర్వాత తిరుమల కొండపై నుండి కింది తిరుపతికి రావాలి బస్సులో. కింది తిరుపతికి వచ్చిన తర్వాత అక్కడి నుండి శ్రీకాళహస్తికి వచ్చాము బస్సులోనే. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. శ్రీకాళహస్తిలో పైన కొండపైన శివపార్వతి విగ్రహాలు ఉంటాయి. చాలా పెద్ద విగ్రహాలు ఉంటాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కొండపై నుండి చూస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి కొండపైన నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీకాళహస్తికి వెళ్ళండి. చాలా దగ్గరలోనే ఉంటుంది. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. శ్రీకాళహస్తి టెంపుల్ లోపల నుండే కొండపైకి అయితే మెట్లుంటాయి. మెట్లెక్కి పైకి రావాలి. పైకి వస్తుంటే చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. టెంపుల్ ముందు ఉన్న ఒక నది కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఆ నది మాత్రం. ఈ కొండపైన అయితే రాళ్ళు, ఒక రాయి పైన ఒక రాయి, అట్లా 5 రాళ్ళు పెడతారు. అట్లా 5 రాళ్ళు నిల్చుంటే కోరికలు తీరుతాయని అందరూ అనుకుంటారు. చూడండి, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే అలా రాళ్ళ కుప్పలు పెట్టారు. చూడండి 5 రాళ్ళు. కూర్చో. టెన్షన్ సాగదు. అవి తీరకుండా నీలాంటి వాళ్ళు ఏమైనా పుల్లలు వేస్తారు అన్నట్టు. తీరద్దు, అట్లయితే పడిపోతుంది. ఇక్కడ చూడండి చాలా పెద్ద శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద విగ్రహాలు ఇవి. శ్రీకాళహస్తి శివాలయం టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి లోపలికి మొబైల్ తీసుకొని పోనివ్వలేదు, అందుకే వీడియో తీయలేదు. చాలా అద్భుతమైన కట్టడం ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ ఈ టెంపుల్లో రాహువు కేతువు పూజ కూడా చేస్తారు. 500 నుంచి 2500 వరకు టికెట్స్ ఉంటాయి. ఏ టికెట్ అయినా తీసుకొని పూజ చేయించుకోవచ్చు. తిరుపతి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఏ టెంపుల్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం చేస్తారు. 12:30 నుండి 4 o'clock వరకు ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ కొండపైకి కాలినడక కాకుండా, ఈ మెట్ల ద్వారా కాకుండా ఆటోలో కూడా రావచ్చు. రోడ్డు కూడా ఉంటుంది. కొంతమంది ఆటోలో కూడా వస్తారు. మేమైతే నడుచుకుంటే వచ్చేసాము. ఒక 20 minutes టైం పడుతుంది అంతే టెంపుల్ లోపల నుండి పైకి నడుచుకుంటూ రావడానికి. మీరు ఇక్కడ చూసినట్టయితే భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం కూడా ఉంది. చూడండి.